ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వారి అనుచరులు వాళ్ళ నాయకులు ఈరోజు జయంతి సందర్భంగా కార్యక్రమం చేయడానికి అక్కడ వెళ్ళడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, వాళ్ళ పార్టీ చేసిన కార్యక్రమాల గురించి చెప్పుకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, లీడర్లు, కార్యకర్తలపైన మాట్లాడడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చి పగ్గాలు చేపట్టి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 20 రోజులు అయింది. 20 రోజుల్లోనే అభివృద్ధి జరుగుతుందా? 5 ఏళ్ళు పోతున్నా మీరు ఏం చేశారు? ఏం అభివృద్ధి చేశారు? ఏ కార్యక్రమం చేశారు? పబ్లిక్ మీటింగ్ రండి. మా ఎమ్మెల్యే గారు జయరాం గారు వచ్చి 20 రోజులైంది. ఇంకా చూడండి, టైం ఉంది, రండి, టైం ఉంది. అభివృద్ధి గురించి అడగద్దండి. నాయకులు కార్యకర్తలు అన్నారు. నాయకులు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు. నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమైన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీజమ పార్టీ. సిగ్గు ఉండాలి మీకు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడతారా? ఈరోజు గుంతకల్ పట్టణంలో గతంలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లను చెప్తారు. జింకల రామాంజల్ గారు, మీకు ఇంతో అంతో తెలుసు రాజకీయము, అంత ఎమ్మెల్యేల పేర్లను చెప్పి ఈరోజు ఈ ఎమ్మెల్యే గారు వచ్చి 40 రోజులు అయింది. 40 రోజుల్లోనే ప్రజలు పట్టం కట్టారు. మీకు సిగ్గు ఉండాలా? వేళ్ల తరబడి ఉన్న ఎమ్మెల్యేల పేర్లు పిలుపుతావు నువ్వు, వాళ్ళు మంచి చేశారు అని. ఈ 40 రోజుల్లో 45 రోజుల్లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు ఆలూరు నుంచి వచ్చి గుంతకల్కి ఎమ్మెల్యే అయ్యాడు. అది మీరు సిగ్గుచేటు మీకు. అది లేకుండా ప్రజలు పట్టం కట్టారు. అది లేకుండా అలాగే మన చంద్రబాబు నాయుడు గారు మన పింఛను 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఘనంగా పండుగగా జరుపుకుంటే దాన్ని కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. ఉదయము 7,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం అంట, సాయంత్రం పోయి 1,005 రూపాయలు తెప్పించుకోవడం అంట. మీకన్నా అర్థమానంగా ఉన్నారు ఎవరన్నా? దొంగకుల రోడ్డు మీ అవినీతి గురించి తెలుస్తుంది. ఈరోజు మీ తెలుగుదేశం పార్టీ చేయడమన్న రేపు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అవుతుంది. రేపు ఇది తొందరలో చేస్తాము. గుంతకల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నాయకులకు హెచ్చరిస్తున్నాం. అంతేగాని ఈ ఎమ్మెల్యే గారి గురించి కానీ, మా నాయకుల గురించి కానీ, కార్యకర్తల గురించి కానీ మాట్లాడితే తొందరలో మీకు బుద్ధి చెప్తాం. మీరు నీతి చెప్తారా? అవినీతి గురించి చెప్పాల్సిన వాళ్ళు మీరు నీతి చెప్తారా? గతంలో నన్నే 307లో నేను అక్కడ కేసులో లేను. ఈ వెంకట్రామరెడ్డి గారి నాయకులు కన్నా పంపించలేదా? మీరు నీతి చెప్తారా? మానుకోండి. గతంలో చేసినట్టు చేస్తే మాత్రం మీరు ఏదో అప్పుడు గవర్నమెంట్ చేశారు, ఇప్పుడు తెలుగుదేశమే పార్టీ ఉండేది, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. నీతి తప్పితే మీరు కూడా కట్టకట్టాలని పోల్చి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. గుంతకల్ పట్టణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి తన అనుచరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులను, మరి అలాగే మన మాజీ మన ఎమ్మెల్యే గారు అయినటువంటి గుమ్మనూరు జయరాం గారిని ఒక శాసనసభ్యునిగా అతను గౌరవించకుండా అనేక విధంగా హెచ్చరిస్తున్నాను అని మాట్లాడారు. ఎవరికి హెచ్చరిస్తున్నావయ్యా నువ్వు? ఎవరిని బెదిరిస్తున్నావు? వచ్చేటప్పుడు ఏమన్నావు? ఆలూరు నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఇవి చేస్తారు, అవి చేస్తారు, అరాచకాలు సృష్టిస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు అన్నారు. మరి అరాచకాలు ఎవరు సృష్టిస్తున్నారు? అరాచకాలు ఈ 5 సంవత్సరాల పాలనలో, అరాచకాల పాలనలో ప్రజలు మొత్తుకొని అల్లాట్లాగా చెప్పలేక మీ బ్యాలెట్ బాక్సులు బద్దలు కొట్టారు. మిమ్మల్ని కొట్టి చీ అని ఉంచి పంపించారు. అప్పుడు మీకు ఎన్ని వచ్చాయి? 2 అంటే 2 నామాలు పెట్టారు. మీకు 2 నామాలు పెట్టి 11 సీట్లతో అది ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఇంకా ఇంతకంటే మీకు ఏం కావాలి చెప్పండి? ఇంతకంటే దారుణమైన స్థితిలో ఈ 11 సీట్లతో మీరు ఏం పోరాడగలుగుతారు? ఏం సాధిస్తారు? ఆలోచన లేకుండా మరి గెలుపోవడం సహజం. ఓకే, మరి మీరేం చేశారు? ఒక స్థానిక ఎమ్మెల్యే గురించి నేను ఇది చెప్తున్నాను కాదు, హెచ్చరిస్తున్నాను అన్నారు. ఏం హెచ్చరిస్తారు? ఆయన విషయం దాదాపు ఎన్ని సంవత్సరాలు? దాదాపు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు, 5 సంవత్సరాలు మినిస్టర్గా పనిచేశారు. మరి అంత అనుభవం ఉన్న వ్యక్తిని
వాళ్ళకి తెలియదా? ప్రజలు ఎలా పట్టం కట్టారు, ఎలా నిరూపించారో వారికి తెలియదా? వారు చేసిన అభివృద్ధి పథకాలను వాళ్ళు గెలిపించగలుగుతారు. ఈరోజు కూడా ఇప్పుడు గుంతకల్ పట్టణంలో ఒక ఎయిమ్ పెట్టుకొని ఒక అభివృద్ధిని, పట్టణ అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళ రకరకాల ప్రణాళికలు చేస్తూ ఒక కాన్స్టిట్యూన్సీని ఒక అభివృద్ధి పదవిలో తీసుకురావాలనే ఉద్దేశము మన గుమ్మనూరు జయరామన్న గారికి ఉంది. మరి నువ్వు మాట్లాడుతూ వర్షాలు అప్పుడే ఆగిపోయినాయి, ఇవి రావు అంటే వర్షాలు ఎక్కడ ఆగిపోయినాయి? మొట్టమొదటి పోలింగ్ రోజే ప్రశాంత వాతావరణం. పోలింగ్ రోజు ఎంత జరిగింది? పోలింగ్ రోజు అసలు ఎండ, విపరీతంగా ఎండ ఉండేది. ఆ రోజే తెలియవచ్చింది. ప్రశాంతమైన వాతావరణం, వర్షం పడి ఆ రోజు ప్రకృతి కూడా సహకరించి ప్రజలు దాదాపు 80% ఓట్లేశారు. ఆ రోజే చంద్రబాబు నాయుడికి ప్రకృతి కూడా సహకరించింది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మరి పింఛన్ల విషయంలో కానీ రకరకాల విషయంలో కానీ మీరు ఎటువంటివి చేశారో మీవన్నీ మన గుమ్మనూరు జయరామన్న గారే ఒక్కరొక్కరు బయట పెడతారు. తొందర ఏం లేదు, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఆవేశపడద్దండి, తొందరపడద్దండి. మీకు అన్ని కోరికలు మీకు కావాల్సినట్టు తీర్చగలుగుతాం. ఎటువంటి ఆవేశాలు పోకుండా చూస్తూ ఉండండి. మేము దౌర్జన్యాలకు గిజ్జాలకి పోము. చట్ట ప్రకారంగా చట్ట పరిధిలోనే మీ దృష్టికి ఎలా తీసుకెళ్లాలో, ఎలా చేయాలో చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు జరుపుకోకుండా ఆయన చేసిన సేవలు ప్రజలకి తెలియజేయకుండా కేవలం 30 రోజులైంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి. మరి 30 రోజుల్లోనే అది చేయలేదు, ఇది చేయలేదు అంటున్నారు. మీకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకైతేనే, మీ కార్యకర్తలకైతేనే వణుక పుట్టింది మీకు. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే ఇచ్చారో, మరి అవ్వాతాతకు, వికలాంగులకు, వితంతులకు నేను అధికారంలోకి వచ్చిన బస్త నెలలోనే 7,000 రూపాయలు ఇస్తానని చెప్పి శపథం చేసిన నాయకుడు. మరి మెప్పి పెంచుకోకుండా ఈరోజు మీ కొంతమంది మీ కార్యకర్తలే చెప్తా ఉన్నారు, అయ్యా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేము చెప్తున్నాము, మేము చేస్తాడని కలలో కూడా ఊహించుకోలేదు, మేము 3,000 కూడా ఇవ్వలేడు అనుకున్నాము. మరి అలాంటి నాయకుడు మీ చంద్రబాబు నాయుడు గారు మేము కూడా పాలాభిషేకం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ సర్పంచులు అయితేనేమి, మీ కౌన్సిలర్లు అయితేనేమి చాలామంది కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మీరు సక్రమంగా ఈ 5 సంవత్సరాల పరిపాలన చేసి ఉంటే మీకు ఇంత హీనంగా మీరు 160 సీట్లు మా చంద్రబాబు నాయుడు గారికి దక్కేది కాదు. మీ అవినీతి గురించి ప్రజలందరికీ తెలుసు. మరి రాబోయే రోజుల్లో మీకు డిపాజిట్లు కూడా రావని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇదే విధంగా మన జయరామన్న గారు మాట చెప్తా ఉన్నారు, నేను గుంతకల్ నియోజకవర్గంలోకి వచ్చాను, ఎవరు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి, సర్పంచులు కానీ, మరి కౌన్సిలర్లు కానీ ఎక్కడే కానీ అవినీతికి పాల్పడుకోకుండా పని చేయాల, లేని పక్షంలో వాళ్ళ మీద చర్య తీసుకుంటానని చెప్పి కార్యకర్తలకు కూడా గట్టిగా చెప్పిన నాయకుడు మా గుమ్మనూరు జయరామన్న గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. మరి ఎందుకంటే ఆయన కూడా చూశాడు, ఆయన మంచితనం చూసిండే వేరే ఆలూరు నుంచి వచ్చి మీరంతా అన్నారు గుమ్మనూరు జయరాంకి వెళ్ళు, మేమే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గెలుస్తాము అని చెప్పి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు మీరు పందాలు కాస్తే అది కూడా మీరు అక్రమంగా సంపాదించుకోండి, తప్పు కూడా మాకే ఇచ్చిపోయారని తెలియజేసుకుంటా. ఇప్పటికైనా రాబోయే రోజుల్లో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని తెలియజేసుకుంటూ, లేని పక్షంలో ఎగేస్తే మరి జయరామన్న గారి కన్ను ఎగేస్తే మీరు ఎవరు కూడా మాట్లాడే కూడా స్వేచ్ఛ లేకుండా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఆ రోజు ఎండో నువ్వు ప్రతాపాలు పలికినావు, నువ్వు వస్తే నేను మీసాలు తీసుకుంటా, నీకే నాక రా పోటీ చేస్తామన్నావు. నీ మీసాలు కూడా ఏమి కనపడలే, మీసాలు కూడా తీలే. ఎందుకండి వెంకటరామరెడ్డి గారు, మీ అనుచరులను కొంత అదుపులో పెట్టుకోండి. మీరు చేసిన కబ్జాలు, మీరు చేసినటువంటి పట్టాలు ఇవన్నీ కూడా
ఇదే సుంకప్ప గారిని నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఎన్ని పట్టాలు నీ దగ్గర ఉన్నాయండి సుంకప్ప గారు? ఒకసారి రండి బయటికి, మళ్ళీ చూస్తాం. మళ్ళీ ఇట్లే మీకు కూడా, మీ అందరికి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సవాల్ ఇస్తున్నా ఉన్నాం. నా వార్డులోనే 360 పట్టాలు మీరు కబ్జా చేసిన పాపం చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మీరు అదే మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు ఏదో సాక్ష్యాలు బుద్ధిమంతులు అని చెప్పేసి మళ్ళీ రామాంజనేయులు గారు మాట్లాడతారు, పొద్దున్న పింఛన్లు ఇచ్చారు, సాయంత్రం కలెక్షన్ చేశారని. ఏం చేశారండి? ఆ అలవాట్లు మీకున్నాయి, తెలుగుదేశం పార్టీ నాయకులకి లేవండి. ఎప్పుడో చెప్పండి. గుమ్మనూరు జయరాం గారు ఒకటే చెప్తున్నారు, మేము ఎక్కడ కూడా మేము ఈ టౌన్లో కానీ నియోజకవర్గంలో కానీ సీమ చిటిక్కమనిందంటే నేనున్నాను, అందరూ కూడా మీ అందరిని నేను కాపాడుతాను, నేను హామీ ఇస్తున్నాను అని చెప్పేసి మా నాయకుడు గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే గారు ఒకటే మాట పత్రిక ప్రకటన చేసిన వ్యక్తి ఒక జయరామే అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు మాకు అర్థం కాలే. మళ్ళీ రాండి, మళ్ళీ మీ అభివృద్ధి అనేది ఇప్పుడు కాదు, మా అభివృద్ధి అనేది ఇంకా ఏమి లేదు, ఎక్కడ లేదు, ఇంకా అసలు తిరిగే దాంట్లోనే అందరూ ఉన్న అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి చేసి చూపిస్తాడు. ఇంకా 20 సంవత్సరాలు గుమ్మనూరు జయరాం గారు ఇక్కడే ఎమ్మెల్యేగా ఉంటాడని చెప్పేసి నేను సవాల్ ఇస్తా ఉన్నా. మీ అందరూ కూడా ఈ ఒకే మాట నేను చెప్తా ఉన్నా, ఎప్పుడు కూడా ఆయన్ని ఏమాత్రం మాట్లాడినారంటే మేము సహించేది లేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ గారి కార్యక్రమం ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు నిర్వహించారో ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎన్డీఏ కూటమికి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినీతి చేశారో అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటుండే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఇదే వైసీపీ నాయకులు దోనుముక్కలు రోడ్లోకి పోతే పేద ప్రజలు కట్టుకున్నటువంటి ఇళ్లను సైతం కూల్చి వాళ్ళ కడుపు కొట్టినటువంటి నాయకులు మీరు కాదా అని సందర్భంగా అడుగుతున్నా. ఏదైతే గుంతకల్లుకు రక్తనిధి లేదు అని స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు ఏదైతే 1 నెల రోజుల పాటు కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే వాళ్ళందరి మీద కేసులు కట్టి ఈ రోజుకి వరకైనా కూడా కేసులు ఎత్తివేయకుండా కోర్టుల చుట్టూ తిప్పుతున్నటువంటి నాయకులు మీరా ఫ్రెండ్లీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు? ఏదైతే కేంద్రం ఇస్తున్నటువంటి ఉచిత బియ్యాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రతి పేదింటికి పంచడం లేదు, ఇవ్వడం లేదని ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ గుంతకల్లులో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తే వాళ్ళందరి మీద కేసులు కట్టినటువంటి వైనం ఇది కాదా అని సందర్భంగా అడుగుతున్నా. పెన్షన్ల విషయంలో అయితేనేమి, ఇళ్ల పట్టాల విషయంలో అయితేనేమి, హాస్పిటల్స్ విషయంలో అయితేనేమి, ఏ విషయంలో మీరు అవినీతి చేయలేదో ఒక్క సందర్భాన్నైనా మీరు నిరూపించగలుగుతారా అని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా. పేద ప్రజలు ఎవరైనా సమస్య పడి పార్టీ కార్యాలయానికి వచ్చినా పార్టీ కార్యకర్తలు ఎవరైనా అడిగినా వైసీపీ నాయకులు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ పేద ప్రజల కడుపులు కొట్టి ఆ పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయని ఈ సందర్భంగా పత్రికా విలేకరుల సమావేశంలో మీ అందరికీ కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి రాబో రోజుల్లో మీరు 5 ఏళ్ళలో కనీసం గంపెడు మట్టి రోడ్డును పోసిన పాపాను లేదు, ఒక గుంత పూడ్చిన పాపాను లేదు. మీరా అవినీతి గురించి మాట్లాడతారు. ల్యాండ్ అక్విజిషన్ కింద గుంతకల్లులో దోనుముక్కుల రోడ్డు ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇంటి స్థలాలు పేద ప్రజలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తే గుంతకల్లు పట్టణంలో మాత్రమే 40 అడుగుల రోడ్డుని 20 అడుగులు వేసి ఆ రోడ్డు మధ్యలో ఇళ్ల స్థలాలు వేసినటువంటి ఘనత మీది. ఆ ఈ రోడ్డు మధ్యలో ఇల్లు పట్టాలు ఇచ్చి ఆ రోడ్డు మధ్యలో ఇళ్ళ స్థలాలు కేటాయించి పేద ప్రజలకు ఇచ్చి వాటిని అమ్ముకునే పరిస్థితి మీరు అందరూ కూడా తీసుకొచ్చారు. ఆ విషయం నిజం కాదా అని సందర్భంగా అడుగుతున్నా. కాబట్టి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి ఏదైతే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం సారథ్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో రాబో రోజుల్లో ప్రజలకు అనేక సంక్షేమాలు అందించడానికి సిద్ధంగా ఉంది. మీరు అన్నీ కూడా చూసి తీరాలి. ఖచ్చితంగా మీకు 1 నెలకే వణుకు పుట్టేసింది. ఏదైతే మేము 1వ తేదీ రోజు ఖచ్చితంగా గడప గడపకి ప్రతి ఇంటికి పెన్షన్ కార్యక్రమం అందిస్తామని మేము చెప్పాము. ఖచ్చితంగా మీరు అన్నారు వాలంటీర్లు తీసేస్తున్నారు, వాలంటీర్లు రాజీనామా చేశారు కాబట్టి ప్రతి ఇంటికి మేము పెన్షన్ అందించలేము. కాబట్టి ప్రజలు ఎవరైతే రోడ్ల మీదకి వెళ్ళి ఆఫీసుల దగ్గర పడిగాపులు కాసి
చనిపోయినారు, చాలామంది చనిపోయినారని మీరు పుకార్లు పుట్టించి సహజ మరణాలను కూడా పెన్షన్ ద్వారా చనిపోయినారని మీరు అందరూ కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసినారు. మేము ఏదైతే సచివాలయ సిబ్బంది ఉందో వాలంటీర్లు సహకారం లేకుండా సచివాలయ సిబ్బందితో ప్రతి ఇంటికి 7,000 రూపాయలు పెన్షన్ అందిస్తామని చెప్పినాం. అదేవిధంగా ప్రతి ఇంటికి 7,000 పెన్షన్ అందించామని ఈ యొక్క విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అనుకుంటే చేయగలిగింది ఏదీ లేదని యొక్క సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి వైసీపీ నాయకులారా ఖబర్దార్, మీరు అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన సందర్భం ఉంది. రానున్న రోజుల్లో మీరు ఇదే కనుక కొనసాగితే, మీరు ఇదే ధోరణి కనుక ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పి తీరుతారని సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నా, వైసీపీ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, దయచేసి ఆలోచించి మాట్లాడండి. నోటి నుంచి మాట బయటకు వచ్చిందా మేము దాన్ని నోట్ చేసుకుంటాం. ఏదో రోజు ఖచ్చితంగా మీ అందరికీ బుద్ధి చెప్పి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన పత్రికా విలేకరులకు అందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ నాయక నమస్కారాలు. ఈరోజు 4వ వార్డుకి చెందిన మాజీ చైర్మన్ జింకాల రామాంజనేయులు గారు ఈరోజు ప్రొద్దున వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పింఛన్ 1వ తేదీ పింఛన్లు పంచుతూ సాయంత్రం కలెక్షన్లు అన్నాడు. మరి జింకాల రామాంజనేయులు గారికి ఒకటే హెచ్చరిస్తున్నా, మరి 1వ తేదీ పొద్దున నువ్వు ఓల్డేజ్ పెన్షన్ కింద 7,000 రూపాయలు తీసుకున్నావు. దాని తర్వాత సాయంత్రం ఎవరికి ఇచ్చినావో నువ్వు ఇక్కడ నీ రామాంజనేయులు అని పేరు పెట్టుకున్నావు. మరి ఆ కసాపురం ఆంజనేయ స్వామి దగ్గర ప్రమాణం చేద్దామా నువ్వు ఎవరికి ఇచ్చినావో. దాని తర్వాత సొంతం నీ తమ్ముళ్ళు 2 ఉన్నారు, ఆ తమ్ముళ్ళు భార్యలు కూడా నువ్వు ఒంటరి మహిళ పెన్షన్లుగా ఆ రోజు పొద్దున్న తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఎవరికి ఇచ్చినారో, మళ్ళీ దాని తర్వాత మీ కన్న తల్లి అయిన జింకల ఈశ్వరమ్మ రైల్వే పెన్షన్ పొందుతూ మరి ఆమె కూడా పెన్షన్ తీసుకెళ్ళింది. దాని తర్వాత సొంతం నీ భార్య చెల్లెలు చెరువు గాయత్రి కూడా ఆ రోజు పెన్షన్ తీసుకెళ్ళింది. మరి వాళ్ళందరూ ఎవరికి ఇచ్చినారో సాయంత్రం కలెక్షన్లు నువ్వు మన గుంటకల్ ప్రసిద్ధి చెందిన మసాలస్వామి దర్గాలో ప్రమాణం చేద్దామా నువ్వు ఎవరికైనా ఇచ్చింటే. అసలు నువ్వు గుమ్నూరు జయరామన్ అని హెచ్చరించేంత పెద్దవాడు కాదు. నీకు చూసుకోవడానికి మేము వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నాం. నీ వార్డులో నువ్వు అభివృద్ధి చేసిందంటే నీకు ఎమ్మెల్యే ఎలక్షన్లో, మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ మెజార్టీ సాధించింది. నువ్వు కేవలం అభివృద్ధి లేకుండా అవినీతి చేస్తున్నావు. కేవలం పేదవాళ్లకు నువ్వు గొడవలు పెడుతూ అది పోలీస్ స్టేషన్లకి పంచాయతీ తీసుకెళ్తూ అక్కడ వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఇటు సైడ్ వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమే తప్ప నువ్వు ఏ రోజు కూడా నువ్వు అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. అంబేద్కర్ నగర్ కానీ శ్రీలంక కాలనీలో అయితే నిరుపేదలతో అక్కడ కేవలం క్లీనింగ్ చేయడానికి వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళని కూడా నువ్వు బెదిరించి అక్కడ ఎవరైతే క్లీనింగ్ చేయడానికి వచ్చినారో అక్కడ నాయకుల మీద కూడా నువ్వు కేసు పెట్టించినావు. మరి అదేవిధంగా దోన్ముక్కుల్ రోడ్లో సొంతం నీ భార్య పేరు మీద జింకల సుజాత పేరు మీద ఫోర్జరీ పట్టా తీసుకొని వచ్చి ఆ పట్టా స్థలం నాదే అని దోన్ముక్కుల్ రోడ్లో ఒక పేదవాళ్ళ మీద ఇంటి మీద దాడికి ప్రయత్నిస్తే ఆ రోజు మేమందరం వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడి నుంచి పక్కనకు వచ్చేసినావు. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఆమె ఆత్మహత్యానికి ప్రయత్నించింది. దాని తర్వాత మన అంబేద్కర్ నగర్లో ఎంతోమంది పేదవాళ్ళకి స్థలాలు ఇస్తే ఆ స్థలాలన్నీ అమ్ముకైంది నువ్వు కాదా. దాని తర్వాత దోన్ముక్కుల రోడ్లో 100 అడుగుల రోడ్డుని కేవలం 40 అడుగుల రోడ్డుగా మార్చి అక్కడ పట్టాలు సృష్టించి పట్టాలు ఎంఆర్ఓ గారు అనుమతి లేకోకుండా మీరు సృష్టించి దాన్ని అంతా అమ్ముకైంది మీరు కాదా. మీరు అభివృద్ధి ఎక్కడ చేయలేదు. కేవలం మీరు చేసిందంతా అవినీతి తప్ప వేరేది లేదు. నువ్వు గుమ్నూరు జయరామన్న జోలికి వస్తే నీకు తగిన బుద్ధి చెప్తాం. నీ అవినీతి చిట్టా అంతా 1 నెల రోజుల టైంలో నువ్వు ఏమేమి అవినీతి చేసినావు ఇప్పటికే మా దగ్గర అంతా ఉంది. నువ్వు ఎక్కడెక్కడ ఫ్లాట్లు కబ్జాలు చేసినావు, ఎక్కడెక్కడ పెన్షన్లో నువ్వు అక్రమాలు చేసినావు, ఎవరెవరి దగ్గర స్థలాలు ఇప్పిస్తానని పంచాయతీల్లో డబ్బులు తీసుకొని నువ్వు జల్సాలు చేసినావు అన్నీ నిరూపిస్తామని ఈ శుభాముఖంగా తెలియజేస్తున్నావు.